తీరు, ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ఆయన చేసినటువంటి అభివృద్ధి, ఇవి ఆయనకి ఎంత మేరకు ఓట్ల వర్షం కురిపిస్తాయి. నెక్స్ట్ ఆయన ఫెయిల్యూర్స్, అవి ఎన్డీఏకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఎంత మేరకు అవి వరప్రదాయినిగా మారతాయి. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో ప్రతిపక్షంగా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ బాగా సక్సెస్ అవుతున్న దీంట్లో ఫెయిల్యూర్సే ఇవాళ భూతద్దంలో చూపిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి వాటిని ఎంత మేరకు ఓవర్కమ్ చేయగలరు. ఇవాళ 4th ఫేజ్లో పెట్టారు ఈ ఎలక్షన్ కూడా. ఎందుకంటే మనకి ఇంకా దగ్గర దగ్గర 37 రోజులు టైం ఉంది, 5 వారాలు అన్నమాట. ఎట్లా చూసుకున్నా కానీ ఇంకా రాబోయే 5 వారాలు మరి అగ్ని పరీక్ష అన్నమాట. విజయమ్మ గారు కూడా అన్నట్టున్నారు నిన్న, షర్మిలకి బ్లెస్సింగ్స్ ఇస్తూ కూడా తన కుటుంబం అగ్ని పరీక్షని ఎదుర్కొంటోందని. ఈ అగ్ని పరీక్ష వాళ్ళ కుటుంబానికి ఎంత మేరకు కానీ రాష్ట్రం ప్రజలు మరి దీనిలో ఎలా చూపిస్తారో చూడాలి. 5 వారాల్లో 5 ఏళ్ల పనితీరుని జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు ఎంత మేరకు ప్రజల్లోకి తీసుకువెళ్ళగలుగుతారు. 5 వారాల్లో వీళ్ళ వైఫల్యాలు ఆల్రెడీ ప్రజలు అనుభవించిన పరిస్థితుల్లో మరి ప్రతిపక్షం ఏ విధంగా వెళుతుందనేది చూసినట్లయితే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం వెనకబడినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఒక్క ఒంటరి పోరే కనపడుతోంది. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇంకా సానుభూతి పొందాలని చూస్తున్న ప్రయత్నం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ సానుభూతి పేటెంట్ ఎవరికి ఉంటుంది? జనరల్గా సానుభూతి, సింపతి పేటెంట్ అపోజిషన్కే ఉంటుంది. అధికార పార్టీలో ఉండి సానుభూతిని ఆశించటం కూడా అది సమంజసమైన వ్యవహారం కాదు. ప్రజలు కూడా దాన్ని హర్షించరు. ఎందుకంటే మీరు అధికార పార్టీ కాబట్టి మీరు సానుభూతి ఓటు కాదు, మీరు చూపించాల్సిందేంటి? డిమాండ్ ఓటు కావాలి. నేను ఇది చేశాను, నాకు ఈ ఓటు మీరు వేయండి, నేను ఇది మీకు అందించాను, నాకు ఇది మీరు ఓటేయండి అనే డిమాండ్ చేసే స్థాయిలో ఉన్నటువంటి అపోజిషన్ ఇవాళ అభ్యర్థించే దీంట్లో కాదనమాట. సింపతి అనేది సహజంగానే ప్రతిపక్షం వైపు ఉంటుంది. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్నట్టుగా కనపడుతుంది. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతిపక్షం పైన సింపతి మరి ప్రబలంగా కనపడుతోంది. ఎందుకంటే వాళ్ళు మరి కేసుల్లో చిక్కుకున్నారు, జైళ్ళకు వెళ్ళారు. గతంలో ఎప్పుడూ కూడా ప్రతిపక్షం పైన, ప్రజా సంఘాల పైన, మీడియా సంస్థల పైన కూడా ఇంత అణిచివేత, ఇంత హక్కుల ఇది విధ్వంసం జరగని పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీటన్నిటినీ కూడా అధిగమించి తనిచ్చిన సంక్షేమం ఏది, ఆయన చెప్పుకుంటున్నటువంటి 130 బటన్లు నొక్కడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు ఎంత పెంచాను అది చెప్పటం లేదు. ఏది, జగన్మోహన్ రెడ్డి ఒట్టి బటన్లు నొక్కాను, నేను డీబీటీ 2.5 లక్షల కోట్లు వేశానంటున్నాడే తప్ప ప్రజలు దాన్ని డైజెస్ట్ చేసుకోరన్నమాట. దీని ద్వారా నేను మీకు ఇంత మీ జీవన ప్రమాణాలు ఇలా మెరుగుపడ్డాయి, ఈ విధంగా మీ పిల్లలు ఎదుగుతున్నారు, లేకపోతే ఈ విధంగా మీ కుటుంబాల్లో నేనిచ్చిన సంక్షేమం వల్ల మీకు ఇంత ఆదాయం వచ్చింది అని కుటుంబ లెక్కలు చూపిస్తూ ఆయన కనుక ఇంకొంచెం ప్రబలంగా ముద్ర వేయగలిగితే బాగుండేది. కానీ ఆయన ఏం చేస్తున్నారు? కేవలం సానుభూతి పొందే ఓట్లు, లేకపోతే ప్రతిపక్షం పైన విమర్శలకే పరిమితం అవుతున్నారు. ఏంటి, ఒక రకంగా మనం చూసినట్లయితే అందరూ ఏకమైన మీదకు వస్తున్నారు, లేకపోతే దుష్ట చతుష్టయం, లేకపోతే ఇంకా దుర్యోధనుడు, నరకాసురుడు, బ్యాంకింగ్ అపాన్ సమ్ మిథలాజికల్ క్యారెక్టర్స్ అండి, అంతే. వాటితోటి ఏదో అద్భుతం జరిగిపోతుంది, లోగడ జరిగినట్టుగా.